షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ప్రభునామ వందనాలు చెల్లిస్తున్నాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ధ్యానం చేద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు వింతండి. నిత్యంగా ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రభావ ఎన్నికలేని ప్రభావాన్ని పాదాల దగ్గర కూడిన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాటగా నీ బిడ్డతో నాతో మాట్లాడు. సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడి సహాయం చేతండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడ్డకి నాకు గ్రహించి మనసును దయచి వాక్యానికి ఆట ప్రతి ఆట కనీసంలో బాంధీష్ ప్రభా సన్నిధి మెండుగా మాకు సహాయం చేయండి. యూట్యూబ్ ద్వారా అందరైతే చూస్తున్నారు వాళ్ళు కూడా గ్రహించి మనసును దయచి ఏసే పరిశుద్ధ మట్టి వేడుకున్నాను తండ్రి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకి ఉత్తరం ఇచ్చాడు. అంటే దయచేసి గమనించండి, బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు. రూతు ఎవరు? మోయాబురాలు. దేవుడు అంటే కొంచెం అయిష్టంగా ఉండేవారు. ఈ నయమి ఇద్దరు కుమారులు తన భర్తతో కూడా మోయాబు దేశానికి వెళ్ళారు. అంటే సమృద్ధిగానే వెళ్ళారు. కొంచెం ఇక్కడ బెత్లెహేములు కొంచెం ఇబ్బంది రావడంతో వెళితే అక్కడ ఎప్పుడైతే ప్రభు సన్నిధిని విడిచిపెట్టారో వారికి అక్కడ కూడా కరువు ఏర్పడింది. ముందు భర్త చనిపోయాడు, తర్వాత పెద్ద కుమారుడు చనిపోయాడు, తర్వాత 2 కుమారుడు కూడా చనిపోయాడు. ఇంకా 3 విధవరాలు మిగిలారు. ఏమీ లేదు అక్కడ, సొంత ఇల్లు లేదు, భూమి లేదు, సమస్తము పోగొట్టుకున్నారు. సమృద్ధితో వెళ్ళారు, లేమితో వచ్చారు. అయితే అత్తగారు ఏమంటారంటే, అమ్మా నేను ముసలదాన్ని, మళ్ళా బిడ్డలు కానీ మీకు పెళ్లి చేసేంత సమయం ఉండదు, మీరు వెళ్ళి మీ పుట్టింటికి వెళ్ళి మీరు పెళ్ళిళ్ళు చేసుకొని జీవించండి అని పాప మర్యాదపూర్వకంగా చెప్పింది. అయితే ఒక సహోదరి మరి అత్తగారిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఈ రూతు మాత్రము నేను వెళ్ళను అత్తగా, నువ్వు ఎక్కడో నేను అక్కడే, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప నన్ను ఏది కూడా వేరు చేయదు అని ఒక మంచి తీర్మానం కలిగి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏమీ లేదు. అదే దాంట్లో సామెత అంటారు, రెక్కాడితే కానీ ఆడతాడు. అది పరిస్థితి. అత్తగారు చూస్తేనేమో పని చేయలేదు, ఆమె వృద్ధురాలు అయిపోయింది. అప్పుడు రూతు బోయజు పొలం దగ్గరికి వెళ్ళి నేను పని చేయడానికి వెళ్తున్నాను చెప్పి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె కాసేపు కూర్చుందంట, అలుపు లేకుండా పనిచేసిందంట. హల్లెలూయా, అర్థం చేసుకోండి. అయితే బోయేజ్ అప్పుడే పొలం దగ్గరికి వచ్చాడు, పని వాళ్ళని అడిగాడు. అక్కడ కొంతమంది అధిపతి ఉంటాడుగా, ఈ సహోదరి ఎవరు అన్నప్పుడు ఆమె నయోమి కోడలయ్యా, మోయాబురాలు, ఉదయం నుంచి కూడా ఏమి అలుపు లేకుండా పని చేస్తుందామా అని మరి బోయేజ్ చెప్పినప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ వేరే పొలం దగ్గరికి వెళ్ళొద్దు, నిలకడగా ఇక్కడే ఉండు, ఒకవేళ నీకు దాహం అయితే మంచిళ్ళు తాగు, ఆకలి అయితే ఆహారం తినదు, ఈ కోత పూర్తిగా అయిపోయేంత వరకు కూడా నువ్వు ఇక్కడే నిలకడగా ఉండవని స్పష్టంగా చెప్పాడు. చెప్పినప్పుడు ఆ సహోదరు అంటుంది ఈ మాట, ఏమి తెలిసి పరదేశినైన నన్ను ఇంత ప్రేమగా నీవు పలకరిస్తున్నావు అవన్నమాట. ఏమి తెలిసి, నేను పరదేశిని కదా అంటే అప్పుడు ఆయన అంటున్నాడేమని, నీవు నీ అత్తకి చేసిందంత నేను విన్నా
కనుక మరి అందును బట్టి ఒక గ్రామం అంటే ఒక సహోదరి చేసిన పనికి అందరికి తెలిసిద్దా లేదా? ఆమె సత్ప్రవర్తన గమనించాడు. కనుక దేవుడు, నీవు యెహోవా రెక్కల నీడన ఉండటానికి వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు, నీవు సురక్షితంగా ఉంటావు అని స్పష్టంగా ఆయన అభయం ఇచ్చాడు. ఆ తర్వాత మరి ఆయన సాయంత్రం దాకా పని చేసుకుంది. ఏదో ఏరుకుంటే కొంచెం ఒక మానికడో ఎన్నో ఎవలు వచ్చినాయి, ఇంటికి తీసుకెళ్ళింది. మరి ఆ రూతుని బోయజు గారు మరి పక్కన కూర్చోబెట్టుకుని ఆమె కూడా కాస్త ఆహారం పెట్టాడు, కొన్ని పేలాలు ఇచ్చాడు. ఆమె కొంత తినింది. తర్వాత మిగిలిన వాళ్ళ అత్తగారికి తీసుకెళ్ళి ఇచ్చింది. మరి అప్పుడు అత్త అడుగుతూ ఉంది, అమ్మా ఈరోజు ఎక్కడ పని చేసావున్నప్పుడు, అలాని బోయజు పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆయన చాలా మంచివాడమ్మా, బ్రతికున్న వారికి చనిపోయిన వారికి మేలు చేయని నీతిమంతుడు ఆయన, హల్లెలూయా, దేవుడు ఆయన ఆస్వాదించుడు కదా అని చెప్పి మరి నయమి పలికింది. ఆయన మంచితనాన్ని గురించి స్పష్టంగా చెప్పింది. అమ్మా ఆయన చెప్పినట్టు నువ్వు ఇంకో పొలంలోకి పోవద్దు, అక్కడే నిలకడగా ఉండు అని స్పష్టంగా అత్త కూడా అది చెప్పింది. అట్లానే ఆ కోత అయిపోయేంత వరకు కూడా మరి పొలం అంటే ఏంది, సంఘం, అక్కడ ఒక నిలకడగా ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి చాలామంది వస్తారు కానీ నిలకడగా ఉండరు. వాళ్ళు అనుకున్నది కాకపోతే కొంతకాలం వచ్చిన తర్వాత మానేస్తారు. అట్లా ఉండకూడదు. మన ప్రవర్తన దేవుడు చూస్తాడు. మనం ఎంత విశ్వాసంతో ఉన్న చూస్తాడు, మనం ఎంత నమ్మకంగా ఉన్నదో కూడా చూస్తాడు. దేవుడి దగ్గరకు వచ్చేవారు తను అడుగు వారికి సమస్తం సహాయం చేస్తాడని నువ్వు నమ్మాలి కదా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండటము అసాధ్యం. కనుక ఈ సహోదరి విశ్వాసం ఉంచింది. ఆ అత్తగా వృద్ధాప్యంలో ఆసరగా ఉంది. దేవుడు గొప్ప కార్యం తమ జీవితంలో చేశాడు. ఒక్క రాత్రి ఆ ప్రభు పాదాల దగ్గర మరి గడిపినందుకు ఆమె పెళ్లి చేసుకొని కట్టుకోవటానికి ఒక్క జాతే, ఉండటానికి ఇల్లు మరి పడిపోయింది, తినటానికి తిండి కూడా లేదు. ఆ బోయేజ్ అనే వ్యక్తి ఆ బెత్లెహేము గ్రామంలో మంచి ఐశ్వర్యవంతుడు, 30 పొలాలు ఆయనయే. ఆయన చేసుకున్న తర్వాత అమ్మా ఈమె చాలా ధనవంతురాలైంది, హల్లెలూయా. మన ప్రభు చాలా ధనవంతుడు కాబట్టి ఆయన దగ్గర మన నమ్మకంగా ఉంటే ఆయన ఎందుకు దరిద్రుడయ్యాడు? మనల్ని ధనవంతులు చేయడానికి అయ్యాడు. ఆయన సమస్త మనకే ఇచ్చాడు, అంతగా మనల్ని ప్రేమించాడు. అందుకని ప్రభు కూడా ఎప్పుడైనా సరే ఎవరిని కూడా అమాయదిగా మాట్లాడాడు. ఆ సహోదరు ఉంటుంది, ఇంత ప్రేమ చూపించావయ్యా, ప్రేమతో మాట్లాడేవయ్యా అని చెప్పి ఆమె అన్న మాటలు మనం గమనించాలా. కాబట్టి మీరు అధ్యాయం ఇంటికి పోయి చదువుకోండి, మనసు పెట్టి చదువుకోండి, మీకు బాగా అర్థమైంది. ప్రభు ఇప్పుడు కూడా తన దగ్గరకు వచ్చేవాడిని ఇప్పుడు కూడా ఆయన తోసివేసేవాడు కాదు, అమర్యాదగా మాట్లాడేవాడు కాదు. మరి ఆయన ఇప్పుడు కూడా ప్రేమించేవాడు. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని కూడా అమ్మ అన్నాడు, తెలుసా మీకు? తర్వాత మరి రక్తస్రావం గల స్త్రీ అన్నాడు, కుమారి అన్నాడు. కనుక ఇప్పుడు కూడా ప్రభు, ఎందుకంటే మనం ఎవరిమి? ఆయన కుమార్తెలమి, ఆయన కుమారులమి. అందుకని ఆయన బిడ్డల సంగతి ఆయనకి తెలుసు. ప్రభు బోయేజు కంటే చాలా గొప్పవాడు మన ప్రభు, నమ్ముకున్నవాడు. కాబట్టి సురక్షితం ఎక్కడ ఉంటుంది? పోయినోళ్ళు పోయినట్టే ఉంటే కుదరదు. పోయినోళ్ళు ఏం చేయాలా? మళ్ళీ తిరిగి రావాలా. నువ్వు ఎక్కడికి పోయినా సరే సురక్షితం అనేది నీకు ఉండదు. ఎక్కడ పోయినా పాత నిబంధనలు దావీదు ఏమంటాడు? నేను ఎక్కడికి పోయాను ప్రభా? ఎక్కడ పోయినా నువ్వే ఉన్నావు కదా. ఆకాశానికి ఎక్కినా అక్కడే నువ్వు ఉన్నావు, మరి సముద్రంలో దాక్కున్నా అక్కడనే ఉన్నావు, పాతాళములో ఉన్నా కూడా అక్కడ నీ చెయ్యి నన్ను పట్టుకుంటుంది. కనుక ప్రభు విశ్వసించిన తర్వాత అద్భుతాలు జరిగించిన 70 మంది శిష్యులు దేవుణ్ణి అపార్థం చేసుకుని వెళ్ళిపోయారు. నా శరీరం తిని నా రక్తం తాగితే మీరు బ్రతుకుతారంటే వారు అపార్థం చేసుకున్నారు. ఈయన శరీరం ఎట్ట తింటావు, ఈయన రక్తం ఎట్ట తాగుతామని. కనుక యేసు ప్రభు 12 మంది శిష్యులను అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళాలని ఉన్నారా అన్నప్పుడు, మేము ఎక్కడికి వెళ్ళాం ప్రభా, నువ్వే నిత్య జీవం మాటలు కలిగిన వాడని చెప్పి దేవుడే నీకు తెలియపరిచాడని చెప్పి ప్రభు వాళ్ళని అభినందిస్తారు. కాబట్టి సురక్షితము ఎక్కడ ఈ లోకంలో ఎక్కడ లేదు. రాత్రి పడుకున్నవాడు తెల్లారి లేస్తాడని గ్యారెంటీ లేదు. బజారుకి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడని గ్యారెంటీ లేదు. అమ్మా ఎక్కడ సురక్షితం అంటే యేసు ప్రభువునే సురక్షితంగా ఇప్పుడు గుర్తుపెట్టుకుని. కనుక మనకు అన్నిటికీ సురక్షితము, మన ఆత్మకిని మన దేహానికి. మరి నీ దేహాన్ని సంరక్షకుడు ఆయనే కొత్త నిబంధనలో ఉంది, నీ ప్రాణానికి మూలాధారం ఉంది పాత నిబంధనలో ఉంది. కనుక ఆయనే మనకి సురక్షితంగా సహాయం చేసేవాడని మనం తెలుసుకోవాలా. అయితే ఎట్లా మనకి సురక్షితం వస్తుందంటే ప్రభు దగ్గరికి వస్తే సురక్షితంగా ఉంటుంది. చాలామంది
వస్తారు, వారు పనులు కాలేదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయేవాడు కూడా ఉన్నారు. కొంతమంది ఆశీర్వాదాలు ఎక్కువ వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళు మళ్ళా మొదటి స్థితికి వస్తారన్నమాట, వాళ్ళకి తెలియదు. అట్లా సాతాను వాళ్ళని దేవుడు ఆశీర్వాదాలు పొందుకోకుండా మరి ఎంతోమందిని వేరు చేస్తూ ఉంది. మనకి కొత్త నిబంధనలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఏం చేశాడంటే, నా ఆస్తి నాకు ఇయ్యి అని చెప్పి తండ్రిని అడిగాడు. తండ్రి ఏం చేశాడు, చిన్న కుమారుడికి రావాల్సిన భాగము పంచి ఇచ్చాడు. పెద్ద కుమారుడు అక్కడే ఉన్నాడు. పెద్ద కుమారుడైనామో ఇశ్రాయేలు, చిన్న కుమారుడు ఎవరు, మనం. గుర్తుపెట్టుకు, మన ఆస్తి మనకి ఇచ్చాడు. చిన్న కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు, దూరదేశం వెళ్ళాడు. దూరదేశం వెళ్ళి పోయేటప్పుడు సమృద్ధిగా పోయాడు, కావాల్సినంత ధనము. ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు, మెడలో చైను, బ్రేస్లైట్ అన్నీ, ఇక కావాల్సిన ధనం ఉంది. ఇంపలా కారు వేసుకుని మంచి స్వెట్స్ పెట్టుకొని వెళ్ళిపోయాడు. బాబు అందగాడు కదా, డబ్బులు చేతి నిండా ఉండయి. వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి అది వేసలతో క్లబ్బులు చేసి మొత్తము పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత కనీసం అతన్ని అన్ని సమృద్ధిగా, బెల్లం ఉన్నప్పుడు ఏమంటాయి, అది బెల్లం ఉన్నప్పుడు ఈగలు జారుతాయి అనమాట. మరి ఎవరు లేదు, బెల్లం లేదు ప్రస్తుతానికి. బెల్లం లేకపోతే ఏమిది, ఎవరు టీ కూడా పీటినోడు ఊర్లు ఉన్నప్పుడు, అబ్బరా నువ్వు అంతటి వాడురా, నువ్వు ఇంతటి వాడురా, అబ్బా నువ్వు చాలా అందంగా ఉన్నావురా, నువ్వు అసలు హీరోలా ఉన్నావురా అని పొగిడారు. వాడి దగ్గర ఉన్న డబ్బంతా కాజేశారు. బాబు చెయ్యరాని పనులన్నీ చేశాడు. ఇక ఏమీ లేదు, ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, ఒక్క పూట తిండి పెట్టేవాళ్ళు కూడా లేరు. అప్పుడు ఆకలి అవుతుంది, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎక్కడన్నా పని చేద్దాము అని అనుకుంటే, పాపం మహారాజు గృహంలో ఉన్న పిల్లడు ఏం పని చేస్తే వాడికి ఇంకెవరు కనపడలా. పోతే అయ్యా నీ దగ్గర పని చేస్తుంటే, ఇంకే పని లేదు, పందులు కాసే పని ఉంది, పోతావా అంటాడు. పందులు కాసే పని అంటే చూడండి ఎంత హీనంగా ఉంటుందో. కనుక ఎందుకంటే పందులు కాసే పనికి వాడు ఒప్పుకున్నాడంటే, పందులకి మొక్కజొన్న పిండి వేస్తారు, అది అనేది తినొచ్చు, ప్రస్తుతానికి బాగా ఆకలి అవుతుందని చెప్పి సరే అన్నాడు. ఆ పందులు కాస్తా ఉంటే పందులు అస్సలు అవకాశమే, ఇలా మాకే చాలట్లేదు నీకేడొస్తే ఎవరని చెప్పి ఇలా. వాడు బుద్ధి వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు, ఏమని, నా తండ్రి ఇంట అనేకులు బ్రతుకుతున్నారు, నేను ఆకలితో చచ్చిపోతున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నా తండ్రి పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగుడిని కాను, కనుక నీ పని వాళ్ళు ఒక్కడగా నన్ను పెట్టుకొని ప్రభువా తండ్రి అని అడుగుతాను అని చెప్పి రహస్యం వేసుకుంటూ వస్తున్నాడు. ఈ మాట తండ్రి గమనించాడు. గమనించి ఆయనకు తెలుసు కదా, మాట రాకమునిపే ఆయనకు తెలుసు, నువ్వు ఏం మాట్లాడతావో ఆయనకి తెలుసు, ఎందుకు వచ్చావు కూడా తెలుసు. తండ్రి చూసి కుమారుడిని పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికిను, తప్పిపోయి దొరికెను. రై పందులు కాసేవాడు వస్త్రాలు ఎట్టుంటాయేమా, ఈ మధ్య ఇటు పక్క చూస్తుంటాం మనం, పందులు కాసేవాళ్ళు ఎట్టుంటారు, మరి మురికితనంగా ఉంటారు. అది ఆయన పరిస్థితి. 2 రోజులు స్నానం చేయం, గుడ్లని చినిపించి చెప్పులు లేవు. పాత వస్త్రాలు తీసివేయండి రా, ప్రశస్తమైన వస్త్రాలు పెట్టండి, చేతికి ఉంగరం తొడగండి, మెళ్ళలో చేయనేయండి, చెప్పులు తొడగండి, మంచి ఆటను కోసి అమ్మ మనం తిని సంతోషిద్దాం, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు అని చెప్పి హ్యాపీగా తండ్రి ఇందు చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి పాపంలో పడి పాపంలో చచ్చిపోతే అది దేవుడికి హితం కాదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మరి ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైనా చూస్తున్నారేమో, మరి పాపంలో ఉండి చనిపోవటం అది హితం కాదు. దేవుడు ఆత్మలకు తండ్రి. నీ ఆత్మ రక్షించాలంటే, నా ఆత్మ రక్షించాలంటే యేసు ప్రభువు ఒక్కడే, నేనే మార్గమును సత్యమును జీవమును. కాబట్టి ఈ లోకంలో అనేకమైన పాపము మనల్ని వీడ్చుకోవటానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు. కనుక దానికి లోబడితే చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, కానీ దాని పరివాసన మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. కనుక అది ఇతను అనుభవించాడు. అయితే తండ్రి ఆదరించాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపుల కోసం వచ్చాడని వాక్యంలో ఉంది, దొంగల కోసం, వ్యభిచారుల కోసం, నీచులైన కోసం వచ్చాడని వాక్యంలో ఉంది. కనుక ఈ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి విందు చేస్తున్నాడు. అయితే పెద్ద కుమారుడు వచ్చాడు పొలం నుంచి. ఆ పలివాడిని పిలిచాడు, ఏందిరా ఈ గోల అన్నాడు. అదే మీ తమ్ముడు ఉన్నాడు కదా, ఆస్తి పంచుకొని వెళ్ళాడు కదా, మీ తమ్ముడు మళ్ళా తిరిగి వచ్చినందుకు ఆయన విందు చేస్తున్నాడు మీ నాన్న అన్నాడు. ఈయన ఏం అలిగి బయట ఉన్నాడు. తండ్రి వచ్చాడు, ఏందిరా బయట ఉన్నావు అంటే,
నేను ఇన్ని సంవత్సరాల నుంచి నీ దగ్గర కనిపెట్టుకున్నాను కదా, ఒక్క మేక పిల్లనైనా నా కోసం నువ్వు కోసావా? నా స్నేహితుడితో నువ్వు ఇందు చేసావా? వాడు వేసలతో తిరిగి నీ ఆస్తి అంతా కాజేసి మళ్ళీ ఇప్పుడు వస్తే వాడి కోసం ఇందు చేస్తున్నావు నువ్వు అంటే తండ్రి ఏమన్నాడు? అందుకతడు, కుమారుడా నాతో కూడా నువ్వు ఉన్నావు. ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని ఆయనతో చెప్పాడు. అదంటే మనకి ఇవన్నీ మామూలే. వారి రోజు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నువ్వు అదగినావు కదా, నీకెందుకు బాధ? వాడు అన్నం తిని ఎన్ని రోజులైందో, వాడు అన్నీ బాగొట్టుకున్నాడు, ఆస్తి బాగొట్టుకున్నాడు, ఐశ్వర్యం బాగొట్టుకున్నాడు, వాడు చనిపోయి బ్రతికాడురా అని చెప్పి తండ్రి పెద్ద కుమారుని సమాధానించి లాపదీస్తున్నాడని చాలా కష్టపడ్డాడంట. ఈ కుమారుడు పనివాడు చెబుతాడు, నీ తమ్ముడు సురక్షితంగా వచ్చినందుకు అంటే పెద్దోడు ఏమంటాడంటే, నా తమ్ముడు అండవు, నీ కొడుకు, నీ చిన్న కొడుకు కదా, నీ చిన్న కొడుకు వచ్చినందుకు ఇట్లా చేస్తున్నావు అన్నాడు. అంటే వాళ్ళకు అన్ని జనులతో సావాసం చేయటము వాళ్ళకి ఇష్టం ఉండదు. గుర్తుపెట్టుకోండి, పేతురు అన్ని జనులకి కొన్నింటికి పోయిన తర్వాత ఈదులు ఏం చేశారు? నిలదీశారు. ఎందుకు పోయాను అసలు? వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా నడిచేవాళ్ళు కదా, నువ్వు ఎందుకు పోయావు? సున్నత లేని వారి దగ్గర పోయి భోంచేసి నువ్వు వచ్చావు నువ్వు అంటే నన్నేం చేయమంటావు? దేవుడు పంపించాడని చెప్పి పేతురు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి సురక్షితం ఎక్కడ దొరికిద్దమ్మా? యేసు ప్రభు దగ్గర దొరికి. ఎవరికి? మంచోళ్ళకి కాదు, పాపుల కోసమే వచ్చాడు యేసు ప్రభు. ఎవరి కోసం వచ్చాడు? ఆ మాట సాక్ష్యం చెప్తాడు అపోస్తలుడైన పౌలు. యేసు ప్రభు ఈ లోకానికి పూర్వం నేను హింసకుడు, దోషకుడు, హానికరనైన నన్ను తన పరిచర్యకి నమ్మకమైన వానిగా ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు పాపుల కోసమే వచ్చాడన్న సంగతి వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకరణకి యోగ్యం. అట్టి వారిలో నేను ప్రధానుడిని ఏమంటున్నాడు ఆయన? పాపుల్లో నేను ప్రధానుడు అంటున్నాడు ఆయన. దయచేసి గమనించండి, యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడంటే పాపుల కోసం వచ్చాడు. యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడంటే రోగుల కోసం వచ్చాడు. కాబట్టి ఆయన నీతిమంతుల కోసం రాలేదు, ఆరోగ్యవంతుల కోసం రాలేదా? ఎవరు వెళ్తారు హాస్పిటల్కి? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వెళ్తారా? కాదు. దేవుడి దగ్గరికి ఎవరు వస్తారు? కష్టాలు, శ్రమలు, బాధలు, మరి లేమిలు ఉన్నవారు, కరువులు ఉన్నవారు, అప్పులు, బాధలు. మీకు తెలుసు పాత నిబంధనలో దావీదుని వెంబడించిన వారిలో 400 మంది అప్పులు, బాధలు, ఇంట్లో సమాధానం లేని వాళ్ళు. దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. అలాంటి వారే శ్రమ, కష్టం లేకపోతే అన్నీ బాగానే ఉంటే ఊరారు. నా మటుకు నేను రాలేదు, ఏదో కష్టం వస్తేనే వచ్చాను, నా ప్రాణం తీసి పక్కన పెడితే వచ్చాను. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చేవాడిని ఆయన ఎంత మాత్రమూ త్రోసివేసివేయడు కాదు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేవాడు అట్లే మనం సురక్షితంగా ఉండాలంటే ఆయన సామెతలు 1:33 ఉంటాడు, ఉపదేశం అంగీకరించాలా. గుర్తుపెట్టుకొని, యేసు ప్రభు అంగీకరిస్తున్నావా? నా ఉపదేశం అంగీకరించు, సురక్షితముగా నివసిస్తాడు. వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండు. అంతకంటే ఏం కావాలా? ఉపదేశం అంగీకరించాలి కదా. ఆ ఉపదేశం వినటానికే కొంతమంది కింద నాకు అర్థం కాదు. వినాలా? వినుటి వల్ల ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. దొరికిన వారికి జీవమును. అది మనం వినాలా. ఆ వాక్యము మన లోపలికి వెళితే మన బలహీనతలన్నీ బయటికి వెళ్తాయి. వాక్యం వినాలా, నా ఉపదేశం వినాలా. పాత నిబంధనలు నా ఉపదేశం వినండి, మీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుందని యెషయా 48:18 అనుకుంటా. అక్కడ నా ఉపదేశం వినండి అంటాడు. 17 వచనంలో 18 వచనంలో అక్కడ నా ఉపదేశం వినండి అంటాడు. ఆయన ఉపదేశాన్ని మనం వినాలా. వినకపోతే ఎట్లా? సృష్టికర్త మాట ద్వారా ప్రపంచాన్ని కలిగించేసిన దేవుడు, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్టు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదు. నీ దేవుడైన యెహోవా నేనే నీకు ఉపదేశం చేస్తా. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తా. నీవు నా ఆజ్ఞను ఆలకించవలని నేనెంతో ఆయన కోరిక అది. ప్రతి మానవుడు ఆయన మాట వినాలా. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగం వలనే ఉండును. అంటే ఆలకించకపోతే ఏం చేస్తాడు? బాగలేదు కదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఆయన చెప్పింది వింటేనే కదా, ఆయన ఇచ్చిన మందులు వాడితేనే కదా, అవి నోట్లో వేసుకుంటే కడుపులోకి పోతే పని చేస్తేనే కదా పనిచేసి నీకు ఆరోగ్యం వచ్చేది. దేవుడి సన్నిధికి వచ్చి ఏం చెప్పారా ఆయన మాట వినాలి కదా. వింటే ఆయన మహిమని చూస్తావు. వినకుండా నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, నాకేం జరగలేదంటే అటు గురించి అసలు వింటుంటే కదా నువ్వు ముందు విని అర్థం చేసుకుంటే కదా. నేను హాస్పిటల్కి వెళ్ళాను, రోగం తగ్గలేదంటే అటు తగ్గిద్ది. ఆయన ఏ టయానికి మందులు వేసుకోమన్నాడో ఆ టయానికి వేసుకో.
నువ్వు మందులు తీసుకొచ్చి బీరువాలో పెట్టుకొని లేకపోతే అరమార్లో పెట్టుకొని నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను, ఇన్ని హాస్పిటల్ తిరిగినా నా రోగం తగ్గలేదు అంటకూడదు. అవి ఎట్లా వాడాలనో అవి వాడితే అప్పుడు తగ్గిద్ది రోగం. కాబట్టి సమస్య అనేది వస్తుందని చెప్పాడా లేదా రాదని చెప్పాడు యేసుప్రభు? సమస్య వస్తుంది. సమస్యలు ఉన్నవారే యేసుప్రభు దగ్గరికి వచ్చేది. మంచి వాళ్ళు ఎవరు రారు. నేను చాలా బుద్ధిమంతుని, ఐశ్వర్యవంతులు అసలు అనే రారు. వచ్చినా వాళ్ళు దేవుడికి వాక్యానికి లోబడరు. సమస్యలు, శ్రమలు, బాధలు ఉన్నవారే వస్తారు. వచ్చినప్పుడు మన ఉపదేశానికి మనము లోబడాల. ఆయన నామం ఎంత గొప్పదో, ఆయన నామం ఎంత ప్రభావం కలిగిందో వాక్యంలో ఉంది. 18 సామెతల 10లో యెహోవా నామం బలమైన దుర్గం అంట. దయచేసి గమనించండి. మరి నీతిమంతులు అందులోకి వెళ్ళి సురక్షితంగా ఉంటారంట. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండును. అర్థమైందా? నీతిమంతుడు అందులోకి పరిగెత్తి. మా పాత నిబంధనలు గుర్తుకొస్తుంది ఒక మాట. 3 వ్యక్తులు అబ్రహాంకి కనపడ్డారు. 18 వచ్చారు. ప్రభువా మీరు దర్శించారని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి కాస్త ఆహారం సిద్ధపరుస్తాను, మీరుండండి, మీ ప్రాణాలు బలపరచుకోండి అని వాళ్ళు బలపరిచి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి శారాకు చెప్పాడంటే ఏమని, మెత్తన పిండితో 3 మానికలు రొట్టెలు చేయి. మరి దొడ్లోకి ఎంత వయసు అయింది పరిగెత్తడానికి? దేవుడి మందిరానికి రావడానికి ఎందుకు అంత నీరసంగా వస్తారు? ఆయన పరిగెత్తుకుంటాడు. పరిచర్య చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట ఆయన. నీకు తెలుసా, రిబ్కా అనే సహోదరు ఒకటి ఉంది. ఆమె ఎలియాజరు ఒంటెలకును ఎలియాజరుకు నీళ్లు పోయడానికి బావిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట. పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు చాలామంది ఉన్నారు. అబ్రహాం ఆ వయసులో పరిగెత్తాడు. పనివాడికి ఇచ్చాడు, ఏటని సిద్ధం చేశాడు. మరి తీసుకొచ్చి ఆహారము వాళ్ళ ముందు పెట్టారు. కూర్చున్నాడు. తిన్న తర్వాత అంటున్నారు వాళ్ళు, నీ భార్య ఎక్కడయ్యాను? గుడారాలు ఉంది, మీదకి వస్తాను, నీ భార్య కుమారుడు కనిది. ఆమె నవ్వింది. నాకేమో ఋతుకము ఆగిపోయింది. నీ ముసలిదాన్ని, మా ఆయన ముసలుడు నమ్మల. ఆమె నవ్విన సంగతి ఎవరన్నారు? దేవుడు అన్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నా నీ భార్య నవ్వనేలా? అయ్యా నేను నవ్వలేదు. నువ్వు నవ్వావు, మళ్ళీ అబద్ధపడతావు. నేను చేసేది చెప్పిన మాట ప్రకారము ఆయన ఉపదేశం వాళ్ళు నమ్మల. నిర్ణయ కాల ప్రకారం 21:2 శారా గర్భవతి అయి కుమారుడు కనింది. అర్థమైందమ్మా? నమ్మితే బ్రహ్మాండంగా ఉండేది. అసలు వ్యతిరేకత ఉండేది కాదు. నేను ఇస్తాను గర్భఫలం అంటే ఏమో నమ్ముతున్నారా? వెంటనే కావాలా? యెహోవా నాకు పిల్లకాయలు లేకుండా చేశాడు. ఏమయ్యో, యెహోవా నాకు పిల్లకాయలు లేకుండా చేశాడు, యాగన చేసుకో, పిల్లకాయలు పడతారని చెప్పింది. ఎవరు సలహా ఇచ్చారు? చేసింది అమ్మ. సరే, భార్య మాట విన్నాడు, గర్భవతి అయింది. ఆఖరికి ఏమొచ్చింది? కళ్ళు ఆడకొచ్చినాయి. అది కళ్ళు నెత్తికొచ్చింది ఆమెకి. పని మనిషిలాగా ఉండాలి కదా. అప్పుడు వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి, నా ఉసురుని దగ్గరికి నీకు నాకు యెహోవా తీర్పు తీస్తాడు. నేనేం చేశాను? నువ్వు చెప్పిన పనే కదా చేసింది. ఆమె నీ దగ్గర ఉంది కాబట్టి నీ ఇష్టపక్కన చేసుకొని చెప్పి ఆయన తప్పుకున్నాడు. ఏం చేసింది శారా? పొలిగడ్డ తీసుకొని 4 బాదులు బాదింది. అర్థందా? అప్పుడు వెళ్ళింది అరణ్యంలోకి. దేవుడు మాట కొంచెం జాగ్రత్తగా అంటే అప్పుడు దేవుడు దూత ప్రత్యక్షమయ్యి, ఈ అమ్మాయి అడిగిపోతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నా యజమానురాల దగ్గర నుంచి అలిగిపోతున్నాను. ఇప్పుడు అలగాల్సిన సమయమా? నువ్వు ఉట్టి మనిషి కూడా కావు, గర్భవతివి, బుద్ధి ఉందా నీకు అని చెప్పి వెళ్ళి అణిగి మణిగి ఉండాలా. అది ఉపదేశం అంగీకరిస్తే మన బ్రతుకులు బాగుపడతాయి. మనకు కీర్తన గ్రంథం 32:8 కూడా చెప్తాడు. ఉపదేశాన్ని సిద్ధపరుస్తాడంటే దయచేసి గమనించండి. అన్ని ఉదాహరణ మాటలు కాబట్టి ఆయన మీరు వినాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఉపదేశము ఒకటి చెబితే మనం ఇంకోటి వింటాం. కానీ అట్లా ఉండకూడదు. ఉపదేశము అందరికీ చెప్పేది ఎందుకు? దేవుడు నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, అది నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన ఆయన చెప్తాడు. ఆయన అడగ మన ఇష్ట ప్రకారం చేసేదను కొన్నిట్లో పడిన ప్రభావ ఇది ఎందుకని చెప్పి తలగెక్కుంటాం. అప్పుడు ఆయన అడిగేవా ఎప్పుడన్నా? ఊరు అడగదు. ఆయన అడగాల, ఈ పని చేయిస్తున్నాడు అడగాల. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అది మంచిదైతే మంచిది ఇస్తాడు. ఆయన అడగము. చేసిన తర్వాత ఆపదలు పడిన తర్వాత అప్పుడు అడుగుతాం, నాకు ఎందుకు వచ్చింది ప్రభా ఈ ఇబ్బంది అని చెప్పి. అది కాదు, ఆయన అడిగితే దేవుడు అది ఉపదేశము అంగీకరిస్తే మనకి నెమ్మది ఉంటుందని మనం తెలుసుకోవాలి. తర్వాత ఏమంటాడంటే, భయపడటం వలన ఉరి వచ్చును. 29
సామెతల గ్రంథం 25 వచనం. భయపట్ట వల్ల యేసుప్రభు చెప్పాడు 360 రోజులు భయపడబాకన్నాడు. స్తోత్రం. 29:25 భయపడట వల్ల మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు సురక్షితముగా నుండు. నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడవాలా, అది ఇరికిచ్చాడు యేసుప్రభుని. ఏం చెప్తే తప్పింది ఏం కాక నడమన్నాడు. నడిచాడా లేదా పేతురు? నడిచిన తర్వాత ఎందుకు భయపడ్డాడనా? గాలిని చూసి భయపడ్డాడు. భయపడితే ఏమైంది? మునిగిపోతున్నాడు. అంటే పేతురికి ఈత చేత కదా. మనకు ఒకసారి ఈత చేత అయినా మనం మర్చిపోతాం. మరి సముద్రంలో చేపలు పట్టి ఆయన ఈత చేత అయినా ప్రభు నన్ను నశించిపోతున్నాను కాపాడని చెప్పి చెయ్యి ఎత్తాడు. ప్రభు ఏం చేశాడు? చెయ్యి పట్టుకొని లేవదీసి, ఎందుకు అల్ప విశ్వాసంగానో, ఎందుకు సందేహపడ్డావు? యేసు ప్రభుని చూసినంతసేపు ఆయన నీళ్ల మీద నడిచాడు. ఎందుకంటే యేసు ప్రభు నీళ్ల మీద ఉన్నాడు. కాబట్టి భయపడటం వల్ల అలాంటి ప్రమాదం జరిగింది. పిరికివారు అవిశ్వాసులు దేవుడి రాజ్యానికి భయం అనేది వస్తుంది. భయం అనేది అది వారసత్వంగా వచ్చింది, అది ఒక దురాత్మ. కాబట్టి ఏ విషయంలో కూడా ప్రభు సహాయం చేస్తాడు. నా అప్పులన్నీ తీరుస్తాడు, నా బాధలన్నికి ఆయనే పరిష్కారము, నా రోగము స్వస్థపరుస్తాడు అని మనం ఏం చేయాలా? విశ్వాసంతో, ధైర్యంతో, ఊరికి రావటంతో. ఇప్పుడు హాస్పిటల్కి లేవు, వెంటనే తగ్గిద్దా? కాదు కదా, కొంత సమయం పట్టిద్ది. బిడ్డ కడుపులో పెరగటానికి 9 నెలలు 10 నెలలు పడుతుంది. కాబట్టి వెంటనే కాదు. కాబట్టి నువ్వు ధైర్యంగా యేసు ప్రభు ఆయన నమ్మదగిన వాడు అని ధైర్యంగా ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. వారు కొంతమంది తమ జీవితంలో వచ్చిన కష్టాలు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలగ ఎరిగి శ్రమల యందు సంతోషించమని ప్రభు చెప్పాడు. కానీ శ్రమల యందు మనం ఏం చేస్తాము? బాధపడతాం. యేసు ప్రభు నన్ను విడిచిపెట్టాడు కావాలా, నాకెందుకు వచ్చింది శ్రమ, నన్ను మర్చిపోయాడు కావాలా, ఆయన ఏమో నిద్రపోతున్నాడు కావాలా అనే సహోదరులు కూడా ఉన్నారా లేదా? లేరా? అట్ట కూడా చెప్తాడు సాతాను చెప్తాడు, నిన్ను మర్చిపోయాడులే, మన బూతులు తిరిగి నువ్వు ఇక ఎందుకు మందిరానికి పోవటం, రకరకాల కథలు చెప్తాడు. ఆయన ఎప్పుడు మర్చిపోడు. ఒక తల్లి వాణ్ణి మరిచినా మరచొచ్చు, కానీ నేను నిన్ను మరువను, నా అరిచేతిలో నిన్ను చెక్కునా అంట ప్రభు చెప్పాడు. ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. నేను తన ప్రాణం ఇచ్చి కొనుక్కోవటానికి, మర్చిపోవటానికా కాదు. కాబట్టి మనకి భద్రత, ఆరోగ్యము, ఐశ్వర్యము, గొప్పతనము అన్నీ ఎక్కడ ఉన్నాయేమో? యేసు ప్రభువులోనే ఉండి. కాబట్టి యేసు ప్రభువులని సురక్షితం అంటాడా. చివరిగా ఒక మాట అంటున్నాడు సామెతలు 23వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 23 వచనం చదవండి, మీకు అర్థమైంది. 3వ అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, మన మార్గములు సురక్షితంగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు. పైన ఏమంటున్నాడు? పై వచనంలో అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను. ఏ జీవంగా ఉంటాయి? 2:22 చదువు, 4:22 చదువు. నీ హృదయములు దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అది దేవుడు వాక్యం ఏమన్నాడు? దేవుడు వాక్యమే ఉన్నాడు. అవి దొరికిన వారికి జీవమును, సర్వ శరీరముకు ఆరోగ్యము. అక్కడ కూడా సొలొమోను అదే చెప్తుంది. ఆయన నువ్వు ధ్యానించు, ఆ మాటలు నీ హృదయం దాచుకో, అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షితంగా నడుస్తావు. దొరికిన వారికి జీవమును. కొంతమంది ఆయన మాటలు వినటానికి కూడా ఇష్టపడరు. ఇష్టపడకపోవటానికి నువ్వేమన్నా అన్నిళ్ళు బాగా చెప్పు. వాళ్ళకంటే దేవుడు మాటలు అంటే తలకాయ నొప్పి. దేనికో దేవుడు పాటలు విన్నా తలకాయ నొప్పి, దేవుడు మాటలు విన్నా తలకాయ నొప్పి. కొంతమంది శ్రమలు, కష్టాల, బాధలు ఉన్నప్పుడు ఒక్క మాట వాళ్ళ హృదయంలోకి వెళ్ళి వాళ్ళకి నెమ్మది ఇస్తుంది. వాళ్ళు ప్రభు దగ్గరికి తిరిగి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు మాటలు వినాలా, విని అవి ఏం చేయాలి? మనము జాగ్రత్తగా హృదయంలో అవే. దేవుడే మనకు ఔషధము, దేవుడే మనకు ఐశ్వర్యము, దేవుడే మనకు ధైర్యము, దేవుడే మనకు బలము అని మనం తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చేవారు ఎంత మాత్రము ఆయన త్రోసివేసేవాడు కాదు. ఆయన దగ్గరకు వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ప్రభు సాక్షులుగా వాళ్ళు జీవిస్తారు అని బైబిల్లో మనం ఎంతో సాక్షులు వింటున్నాము. ఇంకా ప్రపంచంలో ఎంతోమంది దేవుడికి వ్యతిరేకంగా నడుచుకున్న గొప్ప గొప్ప మాంత్రికుల్ని, దేవుడికి వ్యతిరేకంగా బైబిల్ కాల్చేసిన వారిని, ప్రభు బిడ్డల్ని హింసించిన వారిని కూడా
దేవుడు ఆయనను దర్శించి వాళ్ళని పట్టుకొని ఎంతగానో వాళ్ళని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేసిన సందర్భాలు మనం ఎంతో వింటున్నాం. కాబట్టి ప్రభు దగ్గరే మనకి క్షేమము సురక్షితంగా ఉంటుందని గ్రహిస్తూ ప్రభులు ముందు సాగిపోదాం. దేవుడు చిన్న వాక్యాన్ని ఆస్వాదించును గాక.